ఫ్రెండ్స్, దిస్ ఇస్ జీసీఆర్కే యూట్యూబ్ ఛానల్. గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారు దయాహృదయంతో స్వచ్ఛందంగా ఆయన సొంత నిధులతోని ఈరోజు వరద బాధితుల కోసం కిట్లు రెడీ చేస్తున్నారండి. ఈ కార్యక్రమం ఆల్రెడీ మనం ఒక వీడియో అప్లోడ్ చేసాము. దాదాపు 6 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులోని మాజీ కార్పొరేటర్ గారు, ప్రజెంట్ పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత గారు ఈ కార్యక్రమంలో దాదాపు 6 రోజుల నుంచి శ్రమిస్తూ స్వచ్ఛందంగా వాలంటరీగా పనిచేస్తున్నారు. అలాగే షేక్ మీరాబీ గారు, మహిళా కార్యనిర్వహణాధికారి పశ్చిమ నియోజకవర్గం నుంచి, వీరు కూడా దాదాపు 6 రోజుల నుంచి ఈ వాలంటరీగా వర్క్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చేస్తున్న స్వచ్ఛంద ఈ కార్యక్రమంలోని దాదాపు మహిళలు, టీడీపీ మహిళలు, కార్యదర్శులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారండి. చూడండి, ఇవన్నీ కూడా ఈ పేద ప్రజలకు ఇవ్వడానికి తయారు చేస్తున్న కిట్లు, బట్టలు కానివ్వండి, రైస్ బ్యాగులు, అలాగే ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారు సొంత నిధులతోని దాదాపు వారం రోజుల నుంచి శ్రమిస్తున్నారండి ఈ కిట్లు ఇవ్వటానికి. ఎంతో దయా హృదయంతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఈ కిట్లు తయారు చేపిస్తున్నారండి. చూడండి, కిట్లన్నీ కూడా ఎన్ని రెడీ చేశారో చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్న ప్రజలు చాలా మట్టుకు కూడా భవానీపురం కానీ, ఉర్మిళ నగర్ కానీ, సితారా సెంటరు, అలాగే సారం థియేటరు, అటు నుంచి చిట్టి నగర్ దాకా కూడా వరదలోకి చాలామంది కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. వాటి కోసం ప్రత్యేక శ్రద్ధతోని ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకొని చాలా దయా హృదయంతో ఈ కిట్లన్నీ తయారు చేపిస్తున్నారండి. వారికి మనం నిజంగా చాలా కృతజ్ఞత చెప్పాలండి. ఒకసారి చూడండి, ఇస్తున్న కిట్ ఇది. దీంట్లోని దుప్పట, టవలు, అలాగే బనీన్లు, లేడీస్ కావాల్సిన టాపులు, విత్ శారీ, నిత్యావసర సరుకులు అంటే ఒకటి అరకొర ఇవ్వట్లేదండి. దీంట్లోని A to Z, గోధుమ పిండి కాడ నుంచి ఇడ్లీ రవ్వ, ఆయిల్ ప్యాకెట్, సర్పు, అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన బిస్కెట్లు, పేస్ట్లు చూస్తున్నారుగా. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ కిట్లో ఉందండి. ఇంక్లూడింగ్ పికిల్స్ కూడా పెట్టారండి. ఎందుకంటే ప్రతిదీ కూడా నిత్యావసర సరుకుల్లో ఒక భాగమే కానివ్వండి. అందుకనే ఈ కిట్ మొత్తం కూడా దాదాపు ఎంతొక్క వాల్యూ ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలాంటి మంచి మనసున్న ఎమ్మెల్యే గారిని మనం ఎన్నుకున్నందుకు, ఆయన చేస్తున్న సేవకు కూడా మనం ఎంతో కృతజ్ఞతగా ఉన్నతమైన స్థానంలో ఇంకా ఆయన్ని ఎదగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని ముందు ఇంకా జనాల కోసం ఆయన శ్రమించాలని కోరుకుంటున్నామండి.